అందరికీ మరణాత. దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ గుంటూరు 88వ మహోత్సవముల ఏర్పాటులన్నీ సర్వం సిద్ధం. దేవుని మహాకృపను బట్టి ఈ 2026వ ఏడాది మహోత్సవములకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం, అలాగే జిల్లా ప్రభుత్వ అధికారుల సహకారంతో అన్ని పనులు ఎంతో వేగవంతంగా పూర్తయినవి. అలాగే బైబిల్ మిషన్ గుంటూరు పెద్దలు మరియు అన్ని సంఘముల ప్రార్థనల ప్రోత్సాహముతో పనులన్నీ శరవేగంగా పూర్తయినవని తెలియచేయుటకు ఆనందించుచున్నాము. ఈ 2026వ మహోత్సవములలో ప్రధానమైన ఏర్పాటుగా పందిరి ప్రాంగణం ఎంతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేయబడింది. అన్ని వాతావరణ పరిస్థితులకు అనగా ఎండకు, వానకు, చలికి అనువుగా ఈ పందిరిని ఏర్పాటు చేయడం జరిగినది. చాలా శ్రమతో కూడిన పని అయినా ఏమాత్రము వెనక తీయకుండా మన మహోత్సవముల కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ జె శామ్యుయల్ కిరణ్ అయ్య గారు అనేక లక్షలాది మందికి వసతిని ఇవ్వడానికి పందిరి సిద్ధంగా ఉంచారు. భక్తుల ప్రార్థనలతో, స్తుతులతో, దేవుని ఆశీర్వాద ప్రవాహముతో నింపబడుటకు పందిరి ఏర్పాట్లన్నీ సర్వం సిద్ధం. ఈ 2026వ సంవత్సర మహోత్సవములకు పారిశుద్ధ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ మరియు నూతన ఏర్పాట్లు చేయబడ్డాయి. వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా పందిరికి ఇరువైపులా స్థిరమైన మరుగుదొడ్లు సిద్ధంగా ఉన్నాయి. పందిరి దక్షిణ భాగంలో బిల్డింగ్ పక్కన స్త్రీలకు 180 స్థిరమైన టాయిలెట్స్ మరియు పురుషులకు 74 స్థిరమైన టాయిలెట్స్ సిద్ధపరచబడ్డాయి. పందిరి ఉత్తర భాగంలో 175 బయో టాయిలెట్స్ స్త్రీల కోసం, అలాగే 75 టాయిలెట్స్ పురుషుల కోసం వేరువేరుగా భక్తుల సౌకర్యార్థం సిద్ధంగా ఉన్నాయి. స్నానాలకు, ఇతర అవసరాలకు కావలసిన నీటి సదుపాయాలు సిద్ధపరచబడ్డాయి. లక్షలాది మంది భక్తులకు కావలసిన త్రాగునీటి సదుపాయములు కూడా పందిరి ఇరువైపులా సిద్ధంగా ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు సభా ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే వచ్చిన భక్తులు కూడా చక్కటి పారిశుద్ధ్య క్రమాన్ని పాటిస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ 2026వ సంవత్సర మహోత్సవములకు వచ్చే అన్ని వాహనములకు కావలసినంత పార్కింగ్ సదుపాయము సిద్ధంగా ఉంది. ముఖ్య గమనిక అందరూ గమనించగలరు.
విజయవాడ వైపు నుండి వచ్చు వాహనములు కాజా టోల్గేట్ నుండి సర్వీసు రోడ్డు ద్వారా నాగార్జున యూనివర్సిటీ ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న బ్రిడ్జి మార్గము ద్వారా నేరుగా జేఎంజే స్కూల్ పక్కన ఉన్న ప్రాంగణములో బైకులకు, కారులకు, ఆటోలకు కొరకు పార్కింగ్ సిద్ధంగా ఉంది. గుంటూరు వైపు నుండి వచ్చు వాహనాలు పెదకాకాని నుండి సర్వీసు రోడ్డు ద్వారా నేరుగా సభా ప్రాంగణానికి చేరుకొనగలరు. అలాగే భారీ వాహనాలు, బస్సులు, లారీలు, ఇతర వాహనాలకు పందిరి ఉత్తరం వైపు జెమ్స్ స్కూల్ వైపున పార్కింగ్ ఏర్పాటు చేయబడినది. ఈ సంవత్సరము బైబిల్ మిషన్ బిల్డింగ్ వెనుక భాగములో ఎటువంటి వాహనములకు పార్కింగ్ ఉండదు కాబట్టి వచ్చే భక్తులు గమనించగలరు. అలాగే ప్రయాణ సదుపాయముల విషయంలో వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండే ఉద్దేశంతో ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ఆర్టీసీ వారి సహకారంతో అలాగే రైల్వే వారి సహకారంతో ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు విజయవాడ మరియు గుంటూరు నుండి నేరుగా మహోత్సవాల పందిరి ప్రాంగణంలోనికి వచ్చే ఏర్పాట్లు చేయబడ్డాయి. రైల్వే మార్గం ద్వారా వచ్చే భక్తులు నంబూరు రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుండి మహోత్సవాల ప్రాంగణంలోనికి నేరుగా చేరుకోవడానికి ఉచిత బస్సు సదుపాయములు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే ఈ మహోత్సవములకు వచ్చే లక్షలాది మంది భక్తజనులకు పరిశుభ్రంగా, రుచిగా, సమృద్ధిగా భోజనం సిద్ధపరచుటకు అతిపెద్ద వంటశాలలు సిద్ధంగా ఉన్నాయి. ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు నిరాటంకంగా భోజన వడ్డన జరిగించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. మహోత్సవాల బిల్డింగ్ తూర్పు వైపున ఒక భోజన వడ్డనశాల, అలాగే పడమర వైపున మరొక భోజన వడ్డనశాల విస్తారంగా సిద్ధపరచబడి ఉన్నాయి. ఈ 2026 సంవత్సర మహోత్సవములకు వచ్చే భక్తుల సౌకర్యార్థం బయట లభించే అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు భుజింపకుండా మీ ఆరోగ్య దృష్ట్యా సభా ప్రాంగణములోనే పందిరి నలువైపులా విందు పసంద్ క్యాంటీన్లు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా సర్వం సిద్ధం. అందులో ఉదయకాలం అన్ని రకాల అల్పాహారాలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారాలు సిద్ధపరచబడుతున్నాయి. 100 రూపాయలకే చక్కటి రుచికరమైన మీల్స్ అందుబాటులో ఉండబోతుంది కనుక భక్తులు ఈ సౌకర్యాలను వినియోగించుకొనగలరు. అదేవిధంగా 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించడానికి పందిరిలో ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆహ్లాదకరమైన సౌండ్ సిస్టమ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా మీ అందరి కొరకు ఈ మహోత్సవములు చివరి వరకు కూడా వైద్య సేవలు, పోలీస్ సేవలు, అగ్నిమాపక సేవలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని తెలియచేస్తున్నాం. ఈ సంవత్సరం అనగా 2026 సంవత్సర మహోత్సవాలు జయకరముగా జరగాలని ప్రార్థనా సహకారాన్ని అందించడానికి గుంటూరు పట్టణ మరియు రూరల్ పాస్టర్ ఫెలోషిప్ వారు యూపీఎఫ్, ఈపీఎఫ్ నుండి అలాగే తాడికొండ మండలం, పెదకాకాని మండలం, మంగళగిరి, దుగ్గిరాల మండలాల పాస్టర్ ఫెలోషిప్ వారందరూ మన సభల ప్రాంగణంలో పందిరిలో ఏకీభవించి బలమైన ప్రార్థనలు చేసి వారి ప్రోత్సాహాన్ని అందించిన వారై ఉన్నారు. కావున వారికి బైబిల్ మిషన్ అధికారుల పక్షముగా మా కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము.
ఈ 2026 సంవత్సర మహోత్సవములకు మరి సాంకేతిక పరంగా కూడా మీకు అందుబాటులో ఉండుట కొరకు మన సభల కొరకు ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ తయారు చేయబడింది. మీకు ఏ సందేహములు ఉన్నా ఆ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు సందేహాలు తీర్చుకోవచ్చు. ముందుగా మీ దగ్గరున్న డివైస్లో గూగుల్ సెర్చ్లో BibleMission.life అని మనం సెర్చ్ చేసిన వెంటనే మన వెబ్ పేజ్ కనిపిస్తూ ఉంటుంది. అందులో సెకండ్ వన్ కన్వెన్షన్స్ అనే ట్యాబ్లోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ మన మహోత్సవాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ మీరు పొందవచ్చు. అందులో అబౌట్ కన్వెన్షన్స్ అనగా మన మహోత్సవాలు ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి, ఎలా ప్రారంభమయ్యాయి, ఎలా వృద్ధి చెందాయి, నేటికి ఎలా జరుగుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ పేజీలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా హౌ టు రీచ్ అనగా మరి బస్సుల ద్వారా, ట్రైన్ల ద్వారా, ఫ్లైట్ల ద్వారా రావాలనుకున్న వారందరూ కూడా ఇక్కడ మ్యాప్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు గూగుల్ మ్యాప్ రూటు మహోత్సవాలకు వేస్తూ ఉంటుంది. మీరు ఈజీగా రావచ్చు. అలాగే ప్రార్థన అంశములు అన్నీ కూడా ఇందులో మనకి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ప్రోగ్రామ్ స్కెడ్యూలు, కమిటీసు, మన మహోత్సవాలకు సంబంధించిన ప్రోమో వీడియోసు, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, మీకు ఏ సందేహాలు ఉన్నా ఇందులో మీరు చూసుకోవచ్చు. ఇందుకు మేము ఒక హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తాము. మీకు ఏ సందేహాలు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు అక్కడ తెలియపరచవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ బటన్ కానీ మీరు నొక్కినప్పుడు పేజ్ అంతా కూడా తెలుగులో కనిపిస్తూ ఉంటుంది. చక్కగా మీరు చదువుకోవచ్చు మొత్తం కూడా. ఈ యొక్క సదుపాయాన్ని కూడా మన మహోత్సవంలో కన్వీనర్ గారు అయినటువంటి డాక్టర్ జె శామ్యూయల్ కెర్నయ్య గారు మనకు అందుబాటులో ఉంచారు. కావున భక్తులందరూ గమనించి ఎటువంటి అపోహలు, అనుమానాలు, వదంతులను నమ్మకుండా జనవరి 24వ తారీఖు శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై 25, 26, 27 అనగా ఆది, సోమ, మంగళవారములు నిర్వహించబడుతున్న బైబిల్ మిషన్ ప్రధాన కేంద్రములో జరుగుచున్న 88వ మహోత్సవములకు మిమ్ములను బైబిల్ మిషన్ అధికారుల పక్షముగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అందరికీ మరణాత.